ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి 5.1 సెటప్. ఇందులో స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి 6 ఇంచ్ ప్యాకేజ్ అండి. టోటల్ జిప్ ప్యాకేజే ఉంటుంది. సబ్-వూఫర్ మాత్రం JBL ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి 5.1 సెటప్. ఈ సెటప్ వచ్చేసి మనకి మిర్యాలగూడ నుంచి మోహన్ గారు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఈ సెటప్ అయితే రెడీ చేసాము. ఇందులో స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి 6 ఇంచ్ ప్యాకేజ్ అండి. ఓకేనా, ఈ మధ్య 6 ఇంచ్ ప్యాకేజెస్ చాలా ఇచ్చాను. అందులో మెయిన్లీ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటేనే నేను వీడియో తీస్తున్నాను, అన్ని తీయట్లేదు. మోస్ట్లీ 6 ఇంచ్ ప్యాకేజ్ అంతా నేను రెడీమేడ్ బాక్సెస్ తెప్పించేసి ఇచ్చేస్తున్నాను సన్ గ్లాస్ మోడల్లోనే. కాకపోతే ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే మన మోడల్ బాక్సెసే కావాలి, మన మేకింగే కావాలి అంటే నేను వాళ్ళ కోసం అయితే ఈ మోడల్ మన థియేటర్ మోడల్ బాక్సెస్ ఉన్నాయిగా అవి రెడీ చేశాను. 6 ఇంచ్ ఎందుకంటే చాలా ఎఫర్ట్ అవుతుంది బాక్సెస్ రెడీ చేయాలంటే. సో నేను అవి రెడీమేడ్ తెప్పించి ఇచ్చాను ఈ మధ్య. వీళ్ళకి వచ్చేసి మాత్రం మన థియేటర్ మోడల్ బాక్సెస్ అయితే రెడీ చేసి ఇచ్చాను. చూస్తున్నారు కదా, 6 ఇంచ్ ప్యాకేజ్లో కూడా బాక్సెస్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చాయండి. టోటల్ ఈ ప్యాకేజ్లో మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడామో, బాక్సెస్ ఏ విధంగా అయితే ఉన్నాయనేది నేను మీకు టోటల్ ఈ వీడియోలో షార్ట్స్ ఉంటాయి, ప్లస్ దీని డీటెయిల్స్ కూడా చెప్తాను. స్టే కనెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్లో మనం స్పీకర్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందామండి. స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి నేను 6 ఇంచ్ ప్యాకేజ్ అయితే యూజ్ చేశాను వీళ్ళ కోసం వచ్చేసి. 6 ఇంచ్ ప్యాకేజ్లో 6 ఇంచ్ ఊఫర్స్ అనమాట. సెంటర్కైనా సరౌండ్స్కైనా అన్నిటికీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఊఫరే అడిగారు, సో ఊఫర్సే ఇచ్చాను నేను. ఇక్కడ చూస్తున్నారుగా, డ్యూయల్ ఊఫర్స్తో సెంటర్ అయితే రెడీ అయింది, ప్లస్ మెటల్ ట్యూటర్, మ్యాగ్నెటిక్ ట్యూటర్ అనమాట. జిప్ కంపెనీలోనే టోటల్ జిప్ ప్యాకేజే ఉంటుంది. సబ్-వూఫర్ మాత్రం JBL ఉంటుంది, 12 ఇంచ్ 1500 వాట్ సబ్-వూఫర్. ఇప్పుడు మనకి రెండు లెఫ్ట్ రైట్ కిందకి సరౌండ్ మోడల్స్ అయితే ఇచ్చాము. బ్యాక్ సరౌండ్ మోడల్స్ కూడా సరౌండ్ మోడల్స్ అయితే ఇచ్చాము మనం. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, అదేవిధంగా రేర్ రైట్, రేర్ లెఫ్ట్, ఆ విధంగా బాక్సెస్ అయితే ఆ విధంగా ఇచ్చేసాను. టోటల్ జిప్ ఊఫర్స్, జిప్ ట్యూటర్స్ అండి. సబ్-వూఫర్ వచ్చేసి మనం JBL 1500 వాట్ సబ్-వూఫర్ అయితే ఇస్తున్నాము. 325 వాట్ RMS అయితే ఉంటుంది సబ్-వూఫర్ వచ్చేసి. యాంప్లిఫైర్ వచ్చేసి డిజిటల్ యాంప్లిఫైర్ విత్ జెమ్టెక్ రిమోట్ కిట్ అనమాట. చిన్న డిస్ప్లే రిమోట్ కిట్ ఉంటుందిగా, ఆ రిమోట్ కిట్ అయితే ఇచ్చాము. టోటల్ యాంప్లిఫైర్ అయితే హెవీ చేసాము, ట్రాన్స్ఫార్మర్ కానీ ఆడియో బోర్డ్ అవుట్పుట్ కానీ. సో వీళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం ఈ సెటప్ అయితే రెడీ చేసాం. ఈ బడ్జెట్లో మనకి ఏమేమైతే వచ్చాయో యాంప్లిఫైర్ కాంపోనెంట్స్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దీని సెటప్ ప్రైస్ కూడా నేను మీకు ఫైనల్గా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కంపల్సరీ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ సెటప్లో యాంప్లిఫైర్ గురించి అయితే తెలుసుకుందామండి. నేను ఇప్పుడు యాంప్లిఫైర్ అయితే ఓపెన్ చేసి నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది. మనకి యాంప్లిఫైర్ వచ్చేసి ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు చూసినట్టయితే USB ఇన్పుట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సబ్ కంట్రోల్, ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్. మనకు టోటల్ సెలక్షన్కి కానీ వాల్యూమ్ కంట్రోల్కి కానీ ఇదే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి రిమోట్ కిట్ వచ్చేసి జెమ్టెక్లో చిన్న డిస్ప్లే అండి. ఓకేనా, ఆ మోడల్ రిమోట్ కిట్ అయితే ఉంటుంది ఇందులో. నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఇంటర్నల్గా. ఇప్పుడు మనం ఇంటర్నల్గా అయితే చూసుకుందాము. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి మనకి 10 ఆంపియర్ ఒకటి, 8 ఆంపియర్ ఒకటి. 8 ఆంపియర్ వచ్చేసి మనకి 5 ఛానల్కి వెళ్తుంది, 10 ఆంపియర్ వచ్చేసి సబ్కి అయితే వెళ్తుంది. ఇన్ ఫ్యూచర్ ఎక్స్ట్రా సబ్ వేసుకున్నా కానీ మనకు అవుట్పుట్ అనేది డ్రాప్ అవ్వదు. ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్స్ వల్ల మనకు తెలిసిందే కదా, మనకి అవుట్పుట్ అనేది మన 5 ఛానల్ వాడినప్పుడు సబ్ డ్రాప్ అవ్వడం ఇట్లాంటివి ఏమి ఉండవు. సో ఇండివిజువల్గా మనం డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ అయితే అసైన్ చేస్తాం అనమాట ఆడియో బోర్డ్స్కి. పవర్కి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన మనకి పవర్ రెక్టిఫికేషన్ సెక్షన్ అయితే ఇది. సబ్ సంబంధించి మన ఆడియో బోర్డ్ వచ్చేసి కుమార్ ఆడియోస్ 4FET థండర్ మోనో బోర్డ్ అండి. 5 ఛానల్కి వచ్చేసి శక్తి 5 ఛానల్ బోర్డ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు రిమోట్ కిట్కి వచ్చేసి నేను జెమ్టెక్ అయితే యూజ్ చేస్తున్నాను. చిన్న డిస్ప్లేది నేను బ్యాక్ సైడ్ నుంచి చూపించినాను, నేను మీకు ఈ డిస్ప్లే కూడా చూపిస్తాను. సబ్ క్రాస్ ఓవరింగ్ వచ్చేసి శక్తి సబ్ క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది. మనకి డాల్బీ DTS డికోడింగ్ అయితే FT003 ఉంటుందిగా డికోడర్, ఆ డికోడర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆప్టికల్ ARC ఇన్పుట్స్ కోసం అయితే ఇది యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే ప్రొటెక్షన్కి వచ్చేసి UD ఆడియోస్ 6 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం ఇందులో. టోటల్ కాంపోనెంట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇంకా సేఫ్టీకి వచ్చేసి నేను అడాప్టర్ అయితే యూజ్ చేశాను, పవర్ సోర్స్ కోసం రిమోట్కి అడాప్టర్ అయితే ఈ విధంగా యూజ్ చేశాను. కూలింగ్కి వచ్చేసి మన ఫ్యాన్స్ అయితే ఈ డైరెక్షన్లో యూజ్ చేస్తాను. చూస్తున్నారు కదా, డౌన్వర్డ్ డైరెక్షన్ ఏంటంటే మనకి ఈ బోర్డు కూలింగ్ అయ్యేటట్టు. ప్లస్ ఇదైతే ఎగ్జాస్ట్ అనమాట, హీట్ అనేది బయటికి లాగేసుకుంటుంది. ప్లస్ ఇంటర్నల్గా మనకి సైడ్స్ నుంచి టాప్ నుంచి ఎయిర్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంటుంది, అంటే లోపలికి ఇన్లెట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎగ్జాస్ట్ అయిపోతుంది. టోటల్ ఇంటర్నల్ ఈ విధంగా ఉంటుంది. నేను మీకు బ్యాక్ సైడ్ ప్లస్ ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను. స్టే కనెక్టెడ్. ఇప్పుడు మనం బ్యాక్ వ్యూ చూసుకున్నట్టయితే ఇట్లుంటుందండి ప్రతి యాంప్ లాగే.
ఇక్కడ వచ్చి మనకి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ స్పీకర్ సాకెట్ అయితే ఉంటుంది. సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ స్పీకర్ సాకెట్, అదేవిధంగా సెంటర్ ప్లస్ సబ్ స్పీకర్ సాకెట్. ఈ విధంగా ఫ్యూచర్లో ఏమన్నా అడిషనల్గా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు బనానా సాకెట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ ఇన్పుట్స్ ఆప్టికల్, కోయాక్సియల్, ఏఆర్సీ 3 ఇన్పుట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా 3 ఆక్స్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ రిమోట్ కిట్లో మనకి 1 2 3 ఓకేనా. 3 ఆక్స్ ఇన్పుట్స్ అయితే ఇక్కడ నుంచి మనం సోర్స్ తీసుకోవచ్చు. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి జెమ్టెక్ చిన్న డిస్ప్లే చెప్పాను కదండి, ఈ విధంగా అయితే ఉంటుంది. జెమ్టెక్ చిన్న డిస్ప్లే రిమోట్ కిట్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి మనకి సబ్ క్రాస్ ఓవర్కి సంబంధించిన వాల్యూమ్, సబ్కి సంబంధించిన వాల్యూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన మాస్టర్ ఎన్కోడర్ అయితే ఇక్కడ ఇచ్చాము ఓకేనా. ఇందులో వ్యూ మీటర్ అయితే మనం వీళ్ళకైతే ఇవ్వలేదు, బడ్జెట్కి తగ్గట్టు మనం కొన్ని కటింగ్స్ అయితే ఉంటాయి. సో దాని తగ్గట్టు వ్యూ మీటర్ ఇందులో రాలేదు. ఇక్కడ వచ్చేసి పైన ఎల్ఈడీస్ అయితే నేను ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఇదేంటంటే మన రీప్లేసబుల్, మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే ఎల్ఈడీస్ అయితే నేను పెడతాను అనమాట, స్ట్రిప్ లైట్స్ కాకుండా. దీనికి సంబంధించిన పవర్ సోర్స్ అయితే ఇక్కడ ఇచ్చాను అనమాట. టోటల్ యాంప్లిఫైర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూసారు కానీ టోటల్ మన యాంప్లిఫైర్ డీటెయిల్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్ యాంప్లిఫైర్ ఇంటర్నల్ డీటెయిల్స్ వచ్చేసి ప్యాకేజ్ మాత్రం మంచి క్వాలిటీలో వస్తుందండి. ఇప్పుడైతే నేను మీకు దీని సౌండ్ టెస్టింగ్ కూడా వినిపిస్తాను, ఏ విధంగా అయితే వస్తుందో అవుట్పుట్ అనేది. సౌండ్ టెస్టింగ్ కోసం అయితే మన వీడియోలో అయితే కనెక్ట్ అయి ఉండండి. అదేవిధంగా దీని షార్ట్స్ కూడా ఈ వీడియోలో అయితే ఇస్తాను. जीत बना दी सोना था हराम कभी तो किस्मत हो रही चांदी चांदी है मैं एक दिन रहता दिल्ली दूसरे दिन मैं बैठा पाली दंगा चूते से तो समझो रास्ता बिल्ली काटे काली है कैन सी थ्रू ऑल ऑफ देम ये रैपर सबके सब में जाली जब जब पैरी मांगे प्यार तब पैरी मांगे पानी यू नो విన్నారు కదా అండి మన టోటల్ సెటప్ ఆడియో క్వాలిటీ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. లైవ్లో మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. విక్కీ ఎవిటెక్ సైనింగ్ ఆఫ్ విక్రమ్.